నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము విరజాజి మొక్క అండి, బుష్ విరజాజి అయినా సరే, క్రీపర్ వెరైటీ అయినా సరే, అలాగే నేలలో ఉన్నా సరే, కుండీలో ఉన్నా సరే, మనకు ఎక్కువ పువ్వులు పూయాలి అంటే మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫెర్టిలైజర్ ఏంటి అనే విషయాల గురించి అయితే తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర వెజిటేబుల్ సీడ్స్, ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయండి. మీకు కావాలి అంటే కనుక నాకు కమెంట్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేది చెప్తాను. ఇది వచ్చేసి బుష్ విరజాజ్ అండి. నా దగ్గర క్రీపర్ వెరైటీ లేదు, ఇది బుష్ వెరైటీ. ఇయర్ మొత్తం కూడా పూస్తుందండి, అంటే సీజన్తో పని లేకుండా ఇయర్ మొత్తం పూస్తుంది. మీకు కావాలి అంటే కనుక మీరు నర్సరీలో బుష్ విరజాజి ఇయర్ మొత్తం పూసేది అని అడిగారంటే కనుక ఇస్తారండి. చూసారు కదా, ఇలాగా చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి. దీనికి కంటిన్యూస్గా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. ఇలా బంచెస్ గా పూలు ఎప్పుడు మనకు ఉండాలంటే మనము ఇప్పటి నుంచే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవి ఏంటి అనేది చూసేద్దాము. ఇక్కడ చూసారు కదా, ఇది బుష్ విరజాజ్ అండి. ఆల్రెడీ చాలా ఉన్నాయి నా దగ్గర, అంటే అన్ని కొమ్మలతో పెట్టుకున్నాను. ఇక్కడ ఫస్ట్ అండి 3 రోజులు అనేది నీళ్ళు ఇవ్వడం ఆపేసాను. 3 కానీ 4 రోజులు కానీ ఫస్ట్ ప్లాంట్ కి నీళ్ళు ఇవ్వడం ఆపేసి సాయిల్ డ్రై అయ్యే వరకు ఉంచండి. సేమ్ అండి, మనము మల్లె మొక్కకి వీడియో చేసాం కదా, మల్లె జాతికి సంబంధించి మల్లె, విరజాజి, తర్వాత సన్నజాజి, వీటన్నిటికీ అండి సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొక విరజాజి అండి. ఆల్రెడీ నేను ప్రూనింగ్ అనేది చేసేసాను. చూసారు కదా, ఆకులంతా కూడా తీసేసి ప్రూనింగ్ అనేది చేసేసాను. దీనికి తీసుకోవాల్సినటువంటి కేరింగ్ అంతా కూడా తీసేసుకున్నాను. ఇది వచ్చేసి ఇంకొక విరజాజి అండి. ఎంత బుష్గా ఉంది చూసారు కదా, ఇది వచ్చేసి 3 years ప్లాంట్ అండి నాది. ఎంత బుష్గా ఉంది చూసారు కదా, మొత్తము ప్రూనింగ్ అనేది చేసేసి ఆకులంతా కూడా తీసేసాను. ఇప్పుడు మనకు ఫ్లవర్స్ అయిన వెంటనే ఇలాగా ప్రూనింగ్ అనేది చేసుకుంటే ప్లాంట్ అనేది మనకు చాలా బుష్గా తయారవుతుందండి. మనకు సమ్మర్ రాబోతుంది కదా, మాకైతే అప్పుడే ఎండలు అనేది కొంచెం స్టార్ట్ అయిపోయాయి. కొన్ని మొక్కలకైతే నేను మల్చింగ్ కూడా చేసేసానండి. ఇక్కడ వచ్చేసి ఇందులో విరజాజి ప్లాంట్ లో ఇది పెరుగు తోటకూర అండి. చూసారు కదా ఎంత హైట్ వెళ్ళిందో. ఇది మనకు సీడ్స్ కోసం వదిలేసాను, కంటిన్యూస్ గా మనకు కోస్తూ ఉంటే వస్తూ ఉంటుందండి. ఇప్పుడు మనము ఎక్కువ ఫ్లవరింగ్ కోసము నా విరజాజి మొక్కలకి అన్నింటికి కూడా నేను ఎలాంటి కంపోస్ట్ ఇచ్చాను, అలాగే ఎలాగ ప్రూనింగ్ చేశాను అనేది చూసేద్దాము. ఆల్రెడీ నేను కొన్ని ప్లాంట్స్కి అనేది ప్రూనింగ్ అనేది చేశాను. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, మీ దగ్గర కనుక ఎక్కువ మొక్కలు ఉంటే ఫస్ట్ ఒక 2-3 మొక్కలకి ప్రూనింగ్ అనేది చేసుకొని ఆకులంతా కూడా తీసేసేయండి. తర్వాత ఇంకొక 2 మొక్కలకి అనేది చేసుకోవాలి. అన్ని మొక్కలకి ఒకేసారి మనము ప్రూనింగ్ చేయడం వల్ల అన్ని ఒకేసారి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్లవరింగ్ అన్ని ఒకేసారి అయిపోతాయి. అందుకని మనకి ఎప్పుడు ఫ్లవర్స్ రావాలి అంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి 2 మొక్కలకి ఇలాగా ప్రూనింగ్ అనేది చేసుకోండి. మీ ప్లాంట్ ఒకవేళ హైట్గా ఉందనుకోండి, హార్డ్ ప్రూనింగ్ అనేది చేయండి. లేదు అంటే 1 సంవత్సరం 2 సంవత్సరం మొక్క అయితే కనుక సెమీ హార్డ్ ప్రూనింగ్ అనేది చేయండి. 4 years లేదా 5 years మొక్క అయితే కనుక హార్డ్ ప్రూనింగ్ అనేది చేయండి. చూసారు కదా, ఈ విధంగా పైన కొమ్మలంతా కూడా నీట్గా కట్ చేసేసేయండి. మనము ప్లాంట్ అండి ఎక్కడ కట్ చేస్తాము అంటే ఎక్కడ ప్రూనింగ్ చేస్తే కొత్త చిగుర్లు వస్తాయి, అక్కడి నుంచే మనకు మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ప్లాంట్స్ని పైకి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ప్లాంట్స్ని, ఏ ప్లాంట్స్నైనా సరే మీరు పైకి స్ట్రైట్గా అనేది వెళ్ళనివ్వకండి. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ప్రూనింగ్ చేసుకోవడం వల్ల మనకు ప్లాంట్ అనేది బుషీగా తయారవుతుంది. ఆటోమేటిక్గా పువ్వులు అనేవి మనకు ఎక్కువగా పూస్తాయి. ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఆకులు మొత్తం కూడా తీసేసేయండి. ఆకులు తీయకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే ఇంతకు ముందు చెప్పాను కదా, మనము ఎక్కడైతే ప్రూనింగ్ చేస్తామో అక్కడి నుంచి కొత్త చిగుర్లు వచ్చి అక్కడ మనకు మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు హార్డ్ ప్రూన్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ మనం చేయాల్సింది 4 రోజులు వాటర్ ఇవ్వడం ఆపేసేయాలి. 2 ఇంచుల మట్టి అనేది తీసేసేయాలి. ప్లాంట్ ఏజ్ని బట్టి సెమీ హార్డ్ కానీ హార్డ్ కానీ ప్రూనింగ్ చేసుకోవాలి. మీకు వీలైతే కనుక ఆకులు తీసుకునేంత టైం ఉంది అంటే కనుక ఆకులన్నీ కూడా తీసేసేయండి. నేను ఇక్కడ ప్రూనింగ్ చేశాను, ఆకులన్నీ కూడా తీసేసాను. మరీ హైట్గా ఉన్న కొమ్మల్ని కూడా కట్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసేయండి. నేలలో ఉన్న మొక్కలకి ఎలా చేయాలి అని అడిగారండి. సేమ్ మెథడ్ అండి. నేలలో ఉన్న మొక్కలకైనా సరే 4 రోజులు వాటర్ ఇవ్వడం ఆపేసేయండి, ప్రూనింగ్ అనేది చేసుకోండి. తర్వాత మొక్క చుట్టూ ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో పాత మట్టి, దాన్నంతా కూడా తీసేసేయండి. సేమ్ ప్రాసెస్ అండి. కొంతమందికి నేలలో ఉన్నా సరే పువ్వులు అనేవి రాకుండా ఉంటాయి,
అలాంటి వాళ్ళు కూడా ఈ మెథడ్ అనేది తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా నేను చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా అవి కూడా కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా మీ ప్లాంట్ని బట్టి మొత్తం కూడా ప్రూనింగ్ అనేది చేసేసుకోండి. మల్లెలు, విరజాజులు ఇవంతా కూడా సాగు చేసే రైతులండి సేమ్ ఇదే ప్రాసెస్ అనేది చేస్తారు. ఇప్పుడు మనము 2 ఇంచుల మట్టి తీసేసాం కదా, ఇక్కడ నేను పశువుల ఎరువు 1 కేజీ అంత ఇస్తున్నానండి. మీ దగ్గర ప్లాంట్ని బట్టి మీరు ఎరువు అనేది ఇవ్వండి. ఎలాంటి ఎరువైనా పర్వాలేదు, పశువుల ఎరువైనా వర్మి కంపోస్ట్ అయినా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ ఎరువైనా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మట్టి అండి, నేను తీసేసిన పాత మట్టిని కాకుండా ఇది మళ్ళీ కలుపుకున్నటువంటి మట్టి ఏదైతే ఉందో, మనం ఫస్ట్ ఎరువు వేసుకున్నాం కదా ఆ ఎరువు మీద ఈ మట్టి అనేది వేసేస్తున్నాను. మీరు ఫస్ట్ మనం మట్టి తీసేసాం కదండి, చాలా మంది కంపోస్ట్ ఇచ్చేసి సేమ్ మనము ఏ మట్టి అయితే తీసేసామో ఆ మట్టిని అనేది వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా మామూలుగా మనము అన్ని మొక్కలకి న్యూ సాయిల్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా, తర్వాత మీరు ఈ మట్టిని తీసేసిన తర్వాత కొత్త మట్టి అనేది ఇవ్వండి. పాత మట్టిలో జీవం అనేది పోయి ఉంటుందండి. మనము ఎప్పుడు వాటర్ చేస్తూ ఉంటాం కదా, ఎన్ని పోషకాలు ఇచ్చినా సరే పైన మట్టి అంతా కూడా డ్రై అయిపోయినట్లు అయిపోయి ఉంటుంది. కాబట్టి మీరు కొత్త మట్టి ఉంటే యాడ్ చేసుకోండి. ఒకవేళ కొత్త మట్టి తక్కువగా ఉంది అనుకుంటే పాత మట్టిలో కొంచెం అయినా సరే కొత్త మట్టిని అనేది కలుపుకోండి. ఇలాగా మనము కంపోస్ట్ ఇచ్చి న్యూ సాయిల్ మిక్స్ అనేది ఇచ్చాము. తర్వాత ఇప్పుడు మనం ఆకులన్నీ కూడా తీసేసాం కదా, ఈ ఆకులన్నీ అండి మనకు రాబోయేది సమ్మర్ కదా, కాబట్టి మల్చింగ్ గా ఉపయోగపడుతుంది. అలాగే ఈ పచ్చి ఆకులలో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు మనము ఇలాగా ఈ పచ్చి ఆకులు ఏదైతే తీసేసుకున్నామో ఇవన్నీ వేసేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఒక్కసారి వాటర్ చేయండి. ఇప్పుడు వాటర్ చేసిన తర్వాత మళ్ళీ మినిమం 4 రోజుల వరకు కూడా నీళ్ళు అనేది ఇవ్వకండి. ఇలాగా ప్రతి 4 రోజులకు ఒకసారి మాత్రమే నీళ్ళు ఇవ్వండి. తేమ అనేది చెక్ చేసుకోండి. పైన తేమ ఉంది అనుకుంటే నీళ్ళు అనేది ఇవ్వకండి, తేమ లేదు అనుకుంటే ఇవ్వండి. మినిమం 6 నుంచి 8 గంటల ఎండ అయితే ఖచ్చితంగా అవసరం అండి. తర్వాత దీనికి ఆకులు తినే పురుగులు, పచ్చ పురుగులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయండి. నీళ్ళు అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల అండి ఆకులు అనేవి పెరిగిపోతాయి, మనకు మొగ్గలు అనేవి తక్కువ అవుతాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా వాటర్ అనేది చెక్ చేసుకుని ఇవ్వండి. మనకు సమ్మర్లో ఎక్కువ ఎండ ఉంటుంది కదా, మనము మల్చింగ్ చేస్తాం కాబట్టి తేమ అంత తొందరగా ఆరిపోదు. కాబట్టి మీరు ప్లాంట్ కొద్దిగా వాడినట్లు అనిపిస్తుంది కదా, అప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇవ్వండి. మీరు ఒకవేళ కనుక కొత్త మొక్కలు పెట్టుకోవాలనుకుంటే శాండీ సాయిల్ అండి, ఎప్పుడు కూడా ఇసుక శాతం ఎక్కువ ఉన్నటువంటి సాయిల్లో అనేది పెట్టుకోవాలి. అంటే మట్టి, ఇసుక, కంపోస్ట్ ఉంటే సరిపోతుంది. కొద్దిగా వేపపిండి అండి, అవి మాత్రం వేసుకోండి. కోకోపీట్ అనేది మనకు అవసరం లేదు, ఎందుకంటే ఈ మొక్కలు అనేవి ఎక్కువగా డ్రైనేజ్ అనేది ప్రాపర్గా ఉండాలి. అంటే ఇసుక నేలల్లో బాగా పెరుగుతాయి కదా, కాబట్టి మీరు కోకోపీట్ అనేది కలపాల్సిన అవసరం లేదు. నేనైతే ఎప్పుడు కూడా కోకోపీట్ అనేది కలపలేదండి ఈ మొక్కలకి. మన ఛానల్లో విరజాజి మొక్కని కొమ్మలతో ఎలా పెట్టాలో కూడా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటే తప్పకుండా అండి మనము మంచి ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.